ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఎప్పుడు ఇవ్వబోతున్నారు, మరి వెరిఫికేషన్ అయితే మరి విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. మరి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మరి 1:2లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మరి చాలా ఎదురు చూస్తున్నారు. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది ఏందనేది. మరి ఈ యొక్క నెలలో మనకు డిసెంబర్ మంత్ ఎండ్ వరకు ఏమన్నా ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నదా? పూర్తి వివరాలు ఈ వీడియోలో మరి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. అదేవిధంగా మరి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్. రైట్, టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ సోషల్ అభ్యర్థులకు అదేవిధంగా పేపర్ 1 వాళ్ళకి మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది. జస్ట్ 199 రూపీస్కే. సో మనము ఇందులో భాగంగా చాప్టర్ వైజ్గా టెస్టులు ఇస్తున్నాము ప్రతిరోజు. అదేవిధంగా మోడల్ టెస్టులు ఇస్తున్నాము. అదేవిధంగా మీకు ఎగ్జామ్కి ముందు మరి పేపర్ 1 అలాగే సోషల్ వాళ్ళకి మరి ప్రతి ఒక్కరికి కూడా 3 గ్రాండ్ టెస్టులు రాసుకునేటటువంటి అవకాశం కూడా కల్పిస్తున్నాం నాన్న. సో మరి తొందరగా తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా 20 డేస్ మాత్రమే టెట్ ఎగ్జామ్కి మిగిలి ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. రైట్, ఇక చూసాం మనము మరి పోయిన నెల 14వ తారీఖు నుంచి ఈ నెల 4వ తారీఖు వరకు మనకు హాస్టల్ వార్డెన్ పోస్టులకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాల పరిశీలన అనేది మరి చేయడం జరిగింది. వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి మరి చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సార్ మరి గ్రూప్ 4 అభ్యర్థులకైతే మరి నియామక పత్రాలు ఇచ్చారు, మరి మా పరిస్థితి ఏంది అంటే కనుక మరి ఇంకా కొంత ముందే జరిగిపోయి ఉంటే కనుక ఈరోజు డిసెంబర్ 9 ఈరోజు నియామక పత్రాలు మీకు కూడా అందజేత కార్యక్రమం ఉండేది. కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే మనకు ఈ మధ్య కాలంలోనే టీజీపీఎస్కి మరి బుర్రా వెంకటేశం సార్ కొత్త చైర్మన్ సార్ రావడం జరిగింది, మీకు అందరికీ తెలుసు. ఆ సార్ వచ్చిన తర్వాత మరి టీఎస్పీఎస్సి మరి ఏం నిర్ణయం తీసుకుందంటే కనుక ఈ బ్యాక్లాగ్ పోస్టులను నివారించడం ఎలా, ఎందుకంటే రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది లేదు. మరి హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఇప్పుడు మనకు 1:1 ఇవ్వాలనుకున్నా కానీ ఒకవేళ ఇచ్చినా కానీ అందులో మరి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఆల్రెడీ డిఎస్సికి వెళ్ళిపోయారండి. చాలామంది డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా చూసినా కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మరి కొన్ని పోస్టులు బ్యాక్లాగ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది. పోస్టుల భర్తీలో మేము అవరోహణ క్రమం పాటించాలనుకుంటున్నాము, బ్యాక్లాగ్లను నివారించడమే లక్ష్యం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అంటే ఉన్నత కేటగిరీ పోస్టులను ఫిలప్ చేసిన తర్వాత మరి కింది స్థాయి కేటగిరీ ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు సార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే మనకు రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది మరి లేదు కాబట్టి ఈ బ్యాక్లాగ్ పోస్టులను నివారించడం, అదేవిధంగా అందరికీ అవకాశం కల్పించాలి అనేటటువంటి మరి ఉద్దేశంతో ఈ యొక్క అవరోహణ క్రమంలో పాటించాలని చెప్పేసి మరి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి దీని గురించి మరి ఒకవేళ హాస్టల్ వార్డెన్ది కూడా మేబీ ఎప్పుడు ఇస్తారు ఏంటి లేట్ అవుతుందా అని కనుక్కుందామని చెప్పేసి నేను కూడా టీజీపీఎస్ని అడగడం జరిగింది. ఖచ్చితంగా సమయం పడుతుందని చెప్తున్నారు మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి 1:1 రావడానికి. నేను అడిగాను ఈ నెలలో ఏమన్నా ఇస్తారా, డిసెంబర్ మంత్ ఎండ్ వరకైనా కానీ వస్తుందా అంటే కనుక చెప్పలేము సార్, అది వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా కూడా మనకు మరి ఉన్నతాధికారులు దీనిపైన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. సో మరి ఖచ్చితంగా టైం పడుతుండొచ్చు. ఒకవేళ వీళ్ళు కనుక ఉన్నత కేటగిరీ పోస్టులను భర్తీ చేసిన తర్వాతనే మరి కింది స్థాయి పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఆ విధంగా పాటిస్తే గనక బ్యాక్లాగ్లు లేకుండా మరి పోస్టులన్నిటిని భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే గనక మరి కొంత ఆలస్యం అయ్యేటట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ జనవరి మంత్లో మాత్రం ఖచ్చితంగా మీరు మరి కొత్త సంవత్సరంలో కొత్త ఉద్యోగంలోకి వెళ్ళేటటువంటి మరి అవకాశం అయితే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఫిర్బీ ఒకవేళ మనకు 1:1 ఇచ్చి సో దాని తర్వాత ఏంటంటే నియామక పత్రాలు మేబీ లేట్గా అయినా ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మరి ఈ 1:1 త్వరగా ఇవ్వాలని చెప్పేసి మరి అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే మాకు 1:1లో ఉంటామో లేదో తెలిస్తే కనుక మేము మళ్ళీ వేరే నోటిఫికేషన్కి కూడా ప్రిపేర్ అవుతాం కాబట్టి మరి ఆ విధంగా టీజీపీఎస్సి మరి ఫస్ట్ అయితే మరి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఇవ్వాలి అన్నట్లుగా మరి నిరుద్యోగులందరూ కూడా కోరుతున్నారు. మరి దీనిపైన మరి మీ యొక్క కామెంట్ ఏంటి తెలియచేయండి.